చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్థిర కృప జీవత్వ తీసి మీకే స్తోత్రం చేస్తున్నారు. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఈ మంచి కాలం బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాము. ఈ శుక్రవారం దినం దేవా నాకు ఇచ్చిన కూడా ఒక మాట గొప్ప దేవా, మీకు ఎంత కృతజ్ఞతలతో ఉన్నాను దేవా. ఇచ్చిన మాటలు దేవా ఆమెను దేవా, అవునటి వాక్యం దేవా, మాట్లాడే మాటలు పరిశుద్ధాత్మతోనూ మాట్లాడే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే తప్పని చూపించాను. దేశ పరిశుద్ధ పడుతున్న బాగా ఇచ్చిన మాటలను చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయం 26, 27. చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తమ ఇంట చేర్చుకునేను. ఇక్కడ ఇదిగో నీ అమ్మ అని చెప్పేసి యోహాను దగ్గర చెప్తుంటాం. యోహాను దగ్గర తన తండ్రి అప్పటికవుతుంది. తల్లి దగ్గర ఇదిగో నీ కుమారుడు అని చెప్తుంటాం. ఇక్కడ మనకు ఆలోచించవలసిన ఏంటంటే, మరియమ్మకి కుమారులు లేరా? మరియమ్మకి బంధువులు లేరా? యేసుక్రీస్తుకి తమ్ముళ్ళు లేరా? ఎందుకు స్పెసిఫిక్ గా యోహాను దగ్గర అప్పచెప్పాలి? వాళ్ళే చాలా మంది లేరు. అతను మరియమ్మకి 4 కుమార్తెలు ఉన్నారు. మార్కు 6:3 చదివితే యాకోబు, యోసే, యూద, సీమోన్ అని చెప్పేసి 4 కుమారులు ఉన్నారు. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన మరియమ్మకి 4 మంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర అప్పగింపచ్చు కదా. ఎందుకు యేసు దగ్గర, యోహాను దగ్గర ఎందుకు అప్పగింపాలి? ఆయన చరిత్ర ఏంటి? సో ఇదొక మనం ఆలోచించాల్సిన విషయం. ఇక కుమారుల గురించి మనం చదవాల్సి వస్తే యేసుక్రీస్తు బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే మనకు తెలియని యేసుక్రీస్తు ఫ్యామిలీ కాకుండా తెలియని మన సత్యం ఏంటంటే, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు చదువుతున్నాం త్వరగా. ఆ తర్వాత యోధులు ఆయనను చంపి వెదకనున్న యేసు యూదయలో సంచరించిన వాళ్ళక గలిలయలో సంచరించుండెను. యూదుల పర్ణశాల పండుగ సమర్పించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేసిన క్రియలు నీ శిశువులు చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగంగా అంగీకరింపడక ఓరువాడు ఎవడను తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యం చేయించిన ఎడల నిన్ను లోకములకు కనపరుచుకుని చెప్పి ఆయన సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ ఏంటంటే తన సహోదరులు అంటున్నారు, యూదయలో దేవుడు ప్రచారం వెళ్తున్నప్పుడు యూదయలో యేసుక్రీస్తుని చంపాలని వెతుకుతున్నారు. కానీ తన సహోదరులు యాకోబు, సీమోను, యూదా, సీమోను ఏమంటే, నువ్వు యూదయకి వెళ్ళు, నీ పని ఎందుకు రహస్యంగా బహిరంగంగా చేసుకున్న పని నువ్వు ఎందుకు రహస్యంగా చేస్తున్నావు అని చెప్పేసి యూదయకి వెళ్ళు. యూదయకి వెళ్తే ఎందుకంటే యూదయ దేశంలో వాళ్ళు యేసుక్రీస్తుని చంపుతారని తెలుసు. కానీ అయినను తన సహోదరులు ఏమంటున్నారంటే, నువ్వు యూదయకి వెళ్ళు అని అంటే, యూదయకి ఎందుకు వెళ్ళాలి? యేసుక్రీస్తుకి ఎందుకు యేసుక్రీస్తుని ఎందుకు యూదయ దేశంకి వెళ్ళమని చెప్తున్నారు? తన సహోదరులు అన్నాడు. అంటే యేసుక్రీస్తుకి తన సహోదరుడే నచ్చదా? తన సహోదరులకి వీళ్ళకి దాంట్లో ఏమంటారు స్పష్టంగా చెప్తున్నారు. తన సహోదరులకి అవిశ్వాసం లేక విశ్వాసం ఉంచలేదు అని అంటున్నారు. ఇక్కడ తన సహోదరులు అతని మీద యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచలేదు. తన తల్లి గురించి మనం తెలుసుకుందాం. మార్కు రాసిన సువిశేషం 3:20 చదువుకుందాం. మార్కు 3:20 త్వరగా. మార్కు 3:20. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిన కనుక భోజనం చేయడానికైనా వీలు లేకపోయినాను. ఆయన ఇంటి వారు తన సంగతి విని ఆయనకు మతి చెల్లించి ఉండదని చెప్పి ఆయనను పట్టుకొని పోయేది. యేసుక్రీస్తు బోధన చెప్తున్నాడు. తన
అక్కడ కొట్టు ఉన్న జనాలకు అందరికి ఏం సువిశేషం చెప్తా ఉన్నాడు దేవుడు. అక్కడ వాళ్ళ అమ్మ ఆయన ఏమంటుందంటే, వాళ్ళు చూస్తా ఉన్నారు, మా కొడుకు ఇక్కడ బోధన చేస్తున్నాను. తన తల్లి ఏమంటుందంటే, నా కుమారుడికి మతి చెల్లించింది, మతి చెల్లించిన వల్ల తీసుకొని పోతున్నాను. యేసుక్రీస్తుని చూసి తన తల్లి ఏంటంటే, ఈ నా కుమారుడికి మతి చెల్లించాడు అని తీసుకొని పోతున్నాను. దాని తర్వాత అన్ని కింద మనం చదివితే, మార్కు సువిశేషం 3:31-30 చదివితే యేసుక్రీస్తు అంటున్నారు, ఆయన సహోదరుని తల్లి నువ్వు వచ్చి వెలుపల నిల్చుంటే ఆయన పిలుపడానికి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుంటే, వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల ఉండేది నీ కోసం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని ఆయన చుట్టూ కూర్చున్న నా కళను చూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులు, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు నా సహోదరి తల్లి అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు తన తల్లిని చూసి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, ఈ జనాలను చూసే అంటున్నారు, పక్కన ఉంటే జనాలను చూసే అంటున్నారు, దేవుని చిత్తం జరిగించేవారే నా తల్లి నా సహోదరులు అని అంటున్నారు. యేసుక్రీస్తు ఎందుకు ఆ మాట అనాలి మనం ఆలోచించాల్సి. యేసుక్రీస్తు అలాంటి ఆ తల్లిని చూసి అలా అనాల్సిన మాటే లేదు. కానీ యేసుక్రీస్తు ఎందుకంటే దేవుని చిత్తం చేసేవాడే నా తల్లిదండ్రులు అని అంటాడు. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఒక పక్క తల్లికి వ్యతిరేకమయ్యారు, తల్లిదండ్రులకి వ్యతిరేకమయ్యారు, సహోదరునికి వ్యతిరేకమయ్యారు. యేసుక్రీస్తు బహిరంగంగా వాక్యం చెప్తూ ఉన్నారు. ఏంటంటే ధర్మశాస్త్రానికి నేనే దేవుని, విశ్రాంతి దినానికి నేనే దేవుణ్ణి, ధర్మశాస్త్రాన్ని మార్చేస్తున్నాను, మోసే ధర్మశాస్త్రాన్ని నేను మార్చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రధాన యాజకులకి, శాస్త్ర విదేశులకి, శాస్త్రీయులకి అందరికీ వ్యతిరేకమైపోయారు. సో దీని వల్ల ఏమైపోయింది, ప్రధాన యాజకులకి ఈక్వల్ గా ఉన్న ఈ సహోదరులు, సో ఈ కుమారుడు యేసుక్రీస్తు అనే కుమారుడు, సో వాళ్ళు చెప్పిన మాటలే వీళ్ళు నమ్మాల్సి. సో యేసుక్రీస్తు 37 సంవత్సరాల వరకు తన కుటుంబంలో ఉండి తనకు కావాల్సిన పని అంతా చేసి అతను 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు తన వాక్యం పరిచయం స్టార్ట్ చేసింది. సో 30 సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల్ని తన సహోదరుని దేవుడు ఏమంటే చూసుకోలేదు. సో ఆ యొక్క విషయం మనసులో పెట్టుకుని తన సహోదరులు, సో మా ఇతనికి మాకు సంబంధం లేరు, అతని మీద విశ్వాసం ఉంచలేరు, మాకు ఇతనికి సంబంధం లేదని చెప్పేసి యూదయ దేశానికి వెళ్ళమని అతను చెప్పాలని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ దేవుడు ఏంటంటే, ఇక్కడ మనం చూడాల్సిన విషయం అంటే యేసుకి ఫ్యామిలీకి సపోర్ట్ లేదు. యేసుక్రీస్తు చేసే బోధనకి సహోదరులకి ఈ ఫ్యామిలీకి సపోర్ట్ లేకుండా అయిపోయింది. ఈ మధ్య ఎప్పుడుంటే సువిశేషంలో దేవా ఇక్కడ దేవుడు ఏం చేస్తుంది, ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు తన చిత్తాన్ని ఎలా నెరవేర్చిందంటే, అదిగా మా ఎదుగు నీ కుమారుడు యోహాను చేసి తన పెట్టుకున్నాడు, ఎందుకు అప్పగించాలి అని. ఇది ఒక ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఆ సిలువలో అంతలాగా బాధపడుతున్నా కూడా తన తల్లిని మర్చిపోకుండా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. ఈ కుమారుడు యేసుక్రీస్తు చేసి దేవుని చిత్తం ఎలా నెరవేర్చాడు, ఈ విషయం ఏంటి అనేది చూస్తుంటే అతనికి ఒక విషయం చెప్పాలంటే 1 Peter 4:11 చెప్తుందంటే, ఒకడు బోధించిన వలన దేవుక్తి వలన నేను ఉపచారం చేసిన దేవుని సామర్థ్యం వల్లనే చేయాలి కానీ వేరే దేనికి సామర్థ్యం లేదు. ఆ సామర్థ్యం ఏంటంటే, ఆ దేవక్తి ఏంటంటే 1 కొరింథీయులు 12:2 చదువుకున్నాం. త్వరగా మీరు ఎట్టుబడినా అడిపిస్తారని మీకు తెలియను. ఎందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడాడు యేసుక్రీస్తు శాపగ్రస్తులను చెప్పడం నీవు పరిశుద్ధాత్మ వల్ల ఎవడును యేసు ప్రభు అని చెప్పలేదండి. నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ సామర్థ్యం ఏంటి, దేవుని దైవోక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని ఎవరిని వివరించలేరు, పరిశుద్ధాత్మ లేకుండా ప్రచారం ఎవరు చేయలేరు. పరిశుద్ధాత్మ లేకుండా అసలుకి దేవుడు చెప్పే విషయం, దేవుడు చెప్పే రహస్యం వచ్చి ఎవరికి బయలుపరచదు అని చెప్పి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నా యొక్క రహస్యము ఎవరికి నేను చెప్ప ఉద్దేశించుతున్నాను అతనికే నేను చెప్తున్నాను, తండ్రి ఇక్కడ నేను నా ఇది ఇంటున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నాం మత్తయి 11:27 చదువుకుంటాం. మీ రహస్యం ఏంటో అనేది సమస్తము ఆ తండ్రి చేత సమస్త జనుల నా దగ్గర ఇక నా తండ్రి చేత అప్పగింపై ఉన్నది. తండ్రి కాక ఎవడును, కుమారుడు కాక ఎవడు, కుమారుడు కాక కుమారుడు ఎవరికి నా ఇంటి బయలుపరిచి ఉద్దేశించును వాడు కాక మరి ఎవడు తండ్రి ఎరగడు. సో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పొందిన వానికే ఆయన రహస్యం ఏందో
ఆయన చేయబోయే కార్యం ఏందో, రేపు జరిగే ఫ్యూచర్ సెన్స్ ఏందో అది ముందనే చెప్తున్నాడు. అది ఎవరికి? దేవుని యొక్క విశ్వాసులకి, దేవుడి యొక్క శిష్యుడికి చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ, యోహాను, యేసుక్రీస్తు ముగ్గురు చూస్తున్నాం. ఈ ముగ్గురిని మనం సెపరేట్ గా చూసుకుంటాం. యేసుక్రీస్తు ఆ సిలువలో మన యేసుక్రీస్తు గురించి చదువుకున్నాం. యేసుక్రీస్తు మన కోసం ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ఆశ్చర్యంగా చేశాడు, ఎన్నో మనకి అద్భుతాలు చేశాడు. ఆయన మన కోసం పరిహార బలిగా సిలువలో యాగం తీశాడు. యేసయ్య 53:2-8 వరకు చదువుకున్నాం. లేదు భరించను. మన అధికములను బట్టి అతను గాయపరచబడినాము, మన దోషులను బట్టి అలగొట్టబడినాము, మన సనావట శిక్ష అతని మీద పడినాము, అతను పొంది దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెలు తప్పిపోతే ఇక్కడ చదువుతున్నాం. మన దోషాలను బట్టి నలుగొట్టబడినాము, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇది మన యేసుక్రీస్తు మన కోసం చేసిన యాగము ఎందుకు చేశాడు? ఇది మనం బాగుండాలని, మన యొక్క ఫ్యూచర్ బాగుండాలని, దేవుని గురించి తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు చేసిన ఈ యొక్క త్యాగంని మనం ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పేసి ఆయన పరిహారార్థ బలిగా ఇక్కడ మన దేశం, మన యొక్క లోకాన్ని గురించి గొర్రె పిల్లలాగా ఆయన అయిపోయాడు. ఇప్పుడు మనం ఈ యేసుక్రీస్తుని మనం సెపరేట్ గా చూస్తాం. ఇప్పుడు స్త్రీ, ఈ యొక్క పురుషుల గురించి చూద్దాం, ఈ యొక్క స్త్రీ గురించి మనం చూద్దాం. సో ఈ యేసుక్రీస్తు యోహాను దగ్గర చెప్తున్నాడు, తల్లి దగ్గర చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ కుమారుడికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంది, ఈ తల్లికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంది అని మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చదువుకుందాం. పురుషులారా ప్రేమించుడి, అది కలంకమైన మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాను, నిర్దోషమైనది కాను, మహిమగల సంఘము కాను. ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునేవాళ్ళని వాక్యముతో ఉదక సాధనము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేది, అది ధర్మమే. సో యేసుక్రీస్తు ఇక్కడ పిల్లలకు ఏం చెప్తున్నారంటే, భర్తలారా మీ యొక్క వైఫ్ ని ప్రేమించమని చెప్తున్నారు దేవుడు. సో ఈ యేసుక్రీస్తు పురుషుడికి ఇచ్చే ఆజ్ఞలు ఏంటంటే రెండే ఆజ్ఞలు. మీ యొక్క భార్యలను ప్రేమించండి, మీ యొక్క పిల్లల ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేనండి. సో పురుషుడు ఏంటంటే తన భార్యని ప్రేమించాలి అని. సో ఫస్ట్ తల్లిదండ్రులు పెరిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత తన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆదాము సృష్టించినప్పుడు సో తల్లిదండ్రులను వదిలేసి తన భార్యని అతుకుంటానని చెప్పేసి ఆ వాక్యము, ఆ యొక్క ఆదిలో చెప్పిన వాక్యము ఎఫెసీయులకు పత్రిక కొరింథీయులకు చెప్పింది, ఇది ఇక్కడ నెరవేర్చబడుతున్నది. సో ఇక్కడ ఏంటంటే భార్యలను భర్తను ఎలా అంటే క్రీస్తు వల్ల ప్రేమించాడు. క్రీస్తు ఎలా మనల్ని ప్రేమించాడు అలాగే వాళ్ళ భార్యను కూడా ప్రేమించాలని చెప్తాను. రెండో ఆజ్ఞ ఏంటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడి ఉండమని అంటున్నాడు. ఇక్కడ పిల్లలారా అంటే ఏంది? చిన్న పిల్లడు, 5 వయసు పిల్లడు అనుకున్నా, 10 వయసు పిల్లడు అనుకుంటున్నా. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడాలంటే పిల్లలు అంటే ఏంది? ఇప్పుడు ఒక చిన్న పిల్లోని నువ్వు గదిస్తే అతను మీ మాట వింటాడు. అదే పెద్ద పిల్లడు అయితే మీ మాట వింటాడా? ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ఎవరికి చెప్తున్నారంటే పిల్లలకి చెప్పలా, చిన్న పిల్లలకి చెప్పలా, పెళ్ళైన పురుషులుగా చెప్తుంటారు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, విధేయులు ఉండండి. పిల్లలారా అంటే మా అమ్మకి నేను 100 వయసు, నాకు 100 వయసు వచ్చినా, నాకు 50 వయసు వచ్చినా నా అమ్మకి నేను పిల్లవాడిని, నా తల్లిదండ్రులకు నేను పిల్లవాడిని. సో నాకు పెళ్ళైనా కూడా నాకు పెళ్ళి పెట్టామని వాళ్ళు నాకు తల్లిదండ్రులు, వాళ్ళకి నేను ఎప్పుడు విధేయులుగా ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు లోబడి ఉండాలని చెప్పేసి
దేవుడు ఇచ్చిన పురుషుడికి ఇచ్చే ఈ ఆజ్ఞలను మన దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా ఈ పురుషుడిని ఫాలో మన ఈ ఆజ్ఞ కమాండ్ ని యేసుక్రీస్తు పురుషుడికి అప్పచెప్తున్నాడు. ఇప్పుడు పురుషుడి గురించి మనం తెలుసుకున్నాం. ఈ స్త్రీకి ఇచ్చే ఆజ్ఞలు ఏందో మనం చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22. స్త్రీలారా సొంత పురుషులకు లోబడండి. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నట్టు. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ పురుషులకి స్త్రీలకు ఏంటంటే ఒకే ఒక ఆజ్ఞ. అదేంటంటే స్త్రీలారా మీ భర్తలకు మీ పురుషులకు లోబడి ఉండండి. వేరే ఏమే ఇవ్వాలి అసలుకి. ఎందుకు లోబడాలి? ఈ వాక్యం ఏంటంటే చూసుకుందాం. సామెతలు రాసిన పత్రిక 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఆమె జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఎలా కట్టద్దు తన ఇల్లు చెప్పాలి ఎవరైనా? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అంటుంది. జ్ఞానవంతురాలు ఎలా ఇల్లు కట్టద్దు అంటే, ఒక స్త్రీ తన ఇల్లు ఎలా కట్టాలంటే మొదటగా యేసుక్రీస్తు ఆజ్ఞ ఏంటంటే తన భర్తకు లోబడి. భర్త ఎవరంటే క్రీస్తు శిరస్సు అయినాడు, క్రీస్తు సంఘమైనాడు. సో మీకు ఏదైనా పౌలు చెప్తున్నాడు, మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మీ ఎవరి దగ్గర క్లారిఫై చేసుకోవాలంటే మీ పురుషుల దగ్గర క్లారిఫై చేసుకోవాలి. పక్క వాళ్ళ దగ్గర బయట వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకోవాలి. సో మీ సొంత పురుషులకు లోబడి ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు స్పష్టంగా భర్తల స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఒకే ఒక ఆజ్ఞ. ఆ ఒక్క ఆజ్ఞ భర్తలకి లోబడి ఉండదు. ఎందుకు యేసుక్రీస్తు ఇలా అన్నాడంటే ఇది ఒక ప్రవచన వాక్యం. ఆ ప్రవచన వాక్యం ఎందుకు యేసుక్రీస్తు ఇక్కడ 2500 సంవత్సరం ముందని చెప్పిన వాక్యం అది ఎందుకు ఇప్పుడు జరగాలి అంటే ఇది ఒక 19th సెంచరీ గురించి యేసుక్రీస్తు చెప్తాను. 19th సెంచరీలో ఏమైందంటే ఉమెన్స్ కి ఇండిపెండెన్స్ డే వచ్చింది. అప్పుడు ఉమెన్స్ ఇండిపెండెన్స్ డే అంటే ఒక 70 మంది లేడీస్ ని అక్కడ చంపేశారు. బయట వాళ్ళు చంపేసి వాళ్ళు అప్పుడు వాళ్ళు పోరాటం చేసిన దాంట్లో వాళ్ళకి అప్పటి నుంచి 19th సెంచరీలో ఇచ్చే ఉమెన్స్ ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఆ ఇండిపెండెన్స్ ఏంటంటే మాకు బాయ్స్ అంటే పురుషులకి ఈక్వల్ గా మాకు రైట్స్ కావాలి, మేము కూడా అధికారంలో ఉండాలి, మాకు కూడా ఈక్వల్ గా అన్నిట్లో మాకు భాగం కావాలని చెప్పేసి ప్రతిదానికి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు పురుషులకి ఈక్వల్ గా రావాలంటే సో భర్తకి ఈ విధంగా చేస్తున్నట్టే భర్తకి లోబడేది లేదు. నీవేంది చేసేది అని చెప్పేసి సొంత సమానంగా నేను పనికి వెళ్తాను, నేను ఎలా చేస్తానని చెప్పేసి లోబడకుండా ఇంటికి సొంత నిర్ణయాలు చేసుకోవడం వల్ల కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వీటి వల్ల. సో దీనికి ఏం చెప్తున్నారు దేవుడు? ఏం చెప్తున్నారంటే ఇది ఒక ప్రవచన వాక్యంగా భర్తలారా మీ పురుషులు స్త్రీలారా మీ భర్తలు లోబడని చెప్పేసి యేసుక్రీస్తు అప్పుడు చెప్పిన వాక్యం ఇప్పుడు 19th సెంచరీలో ఇది నెరవేరింది. సో ఇది ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సిలువలో ఆయన కాళ్ళలో కొట్టబడిందా కానీ చేతిలో కొట్టబడిందా కానీ ఎంతో ఆయన వేదంతో కొట్టాలతో కొట్టబడింది. అలా ఎందుకు కొట్టబడిందో ఆ మాగ్నం ఎందుకు వచ్చిందంటే ఒక స్త్రీ వల్లే వచ్చింది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే అప్పుడు ఆదాము ఏవాళ్ళు సృష్టించినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆదాముకి బాగా నిద్ర పంపించి ఎముకలను పక్కనెముకలు తీసి ఒక స్త్రీ నిర్మించిండు. ఆ పక్కనెం తీసిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు పక్కనెంలో గొలిసిన తర్వాత అక్కడ పూర్తిగా పక్కనెంతో మూయబడింది, ఎక్కడ మూయబడలేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే నన్ను చూడని ఒక సంతతి వస్తుంది, ఆ సంతతే నన్ను నమ్మదు అని చెప్పేసి అక్కడ మూయబడిన పక్కన తెరవబడింది. ఎందుకంటే నన్ను చూడకుండా కొన్ని విశ్వాసులు వస్తారు, కొంతమంది నన్ను విశ్వసించాలని చెప్పేసి యేసుక్రీస్తు అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేరినట్టు చేసింది. సో అది ఏంటంటే యేసుక్రీస్తు మరియమ్మ ఇప్పుడు మనం అనుకుంటాం ఎందుకురా యోహాను దగ్గర మరియమ్మను అప్పగించాలంటే మరియమ్మను అప్పగించిందంటే వాక్యంకి అప్పగించిండు. ఆయన సొంత తల్లిదండ్రులుగా అప్పగిల. ఆ వాక్యం ఏంది అది ఆ యొక్క ప్రవచనం ఏంటంటే యోహాను 21:21 చదువుకుందాం త్వరగా. ఏమని యేసుని అడిగాను. యేసు నేను వచ్చే వరకు అతను నాకు ఇష్టమే, అది నీకేమి, నేను నిన్ను వెంబడించను మనను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాటలతో సహోదరులతో ప్రచురమైన అయితే చావడని యేసు అతను చెప్పలేదు కానీ నేను వచ్చే వరకు అతను అంటే నాకు ఇష్టమే అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు యోహాను అడుగుతున్నాడు, అతడు వచ్చే వరకు నేను చచ్చిపోయినా
అతను నేను రాసే వరకు వస్తాను, అప్పుడు వచ్చేంత వరకు అతను ఉంటాడు, అది నీకేమి, నువ్వు నన్ను ఆ ఫాలో నా యొక్క ఆజ్ఞలు ఫాలో అవ్వమంటున్నాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఆమె చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నన్ను వెంబడించు, నన్ను ఆజ్ఞలు గైకొనమన్నాడు. సో యోహాన్ దగ్గర ఏం చెప్తున్నాడు, తన తల్లిని వచ్చి యోహాన్ దగ్గర, సో యోహాన్ దగ్గర తన అమ్మ దగ్గర ఏం చెప్తున్నాడు అంటే వాక్యం చెప్తున్నాడు. యోహాన్ అనేది పత్రిక, ఈ యొక్క వాక్యం, ఈ వాక్యం వచ్చి తన తల్లి దగ్గర అప్పగించుకున్నాడు. నేను వచ్చే వరకు నన్ను వెంబడించమన్నాడు. సో ఆ వెంబడించమని ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొచ్చమన్నాడు. సో యోహాన్ దగ్గర ఏంటంటే, సో ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు ఈ వాక్యం అప్పగించాడు. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, కుమార్తె ఇదిగో నీ కుమారుడు అంటే, తల్లి ఇదిగో నీ కుమారుడు అంటే, సో ఆ వాక్యం తీసుకొని వచ్చి ఆమె దగ్గర అప్పగించాడు. సో నేను మరణం వచ్చేంత వరకు, నీ చావు బతుకులు వచ్చేంత వరకు నా యొక్క ఆజ్ఞలు గైకొనమని చెప్పేసి యేసుక్రీస్తు స్పష్టంగా ఆమె దగ్గర ప్రవచన వాక్యంగా, ఈ రోజు జరిగే వాక్యం అప్పుడే యేసుక్రీస్తు ఆ ఉపమాన రీతిగా ఇదిగో నీ కుమారుడు, స్త్రీ ఇదిగో నీ తల్లి అని చెప్పేసి యేసుక్రీస్తు అప్పగించబడ్డాడు. సో ఈ యొక్క వాక్యం విషయం దానికి మనము ఎంతో దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. సో ఈ వాక్యం ఏంటంటే, వాక్యం మనకు దేవుడు వాక్యమే ఉండేనో, వాక్యం దేవుడు ఎదురు ఆ వాక్యమే దేవుడే ఉండని చెప్పిన వాక్యము. సో మనము ఆయన వచ్చే వరకు మన యొక్క ఆయన ఒక వాక్యంలో మనం గైకొని ఉండాలని చెప్పేసి, ఆయన రాకుల్లో మనం రావాలని చెప్పేసి యేసుక్రీస్తు మన కోసం ఆ సిలువలో మన కోసం చేసిన యాగుని ఎప్పుడు మర్చిపోకుండా ఆయన ప్రతి సంవత్సరం ప్రతి నెలగాని మనం ఆయన్ని గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన ధన్యవాదాలు.